హే గాయ్స్, ఇప్పుడే తాళం అయితే తాళం వేసేసి ఇప్పుడు చూడండి మొత్తం వాన వాళ్తుంది. కింద మొత్తం పచ్చి ఉంది. ఇక్కడ మొత్తం వాటర్ అయిపోయింది మా ఇంట్లో. ఇప్పుడు బండి తాళం కూడా పెట్టేసిన. ఇప్పుడు నేనైతే మా కాలేజీకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు కాలేజ్ వెళ్తున్నా నేను. ఇంకా డైలీ మా ఫ్రెండ్ అయితే వస్తాడు. ఈరోజు మాత్రం రాలేడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రావట్లేదంట. ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళాలి మా కాలేజ్కి. కాలేజ్ పోతా అనుకున్నా, ఇప్పుడే మంచిగా ఇంట్రడ్యూస్ కూడా ఇచ్చిన, కానీ నేను మా కాలేజ్ పోతలే. ఇప్పుడే వాననైతే మరీ ఇంకా ఎక్కువైంది. మొత్తం కింద మొత్తం పచ్చి అయిపోయింది. ఇప్పుడు నేనైతే వాన ఆగే వాళ్ళకి నేను కూడా ఆగాలి. చూద్దాం, ఆగిపోతుంది కావచ్చు వాన తొందరలో. వాన ఆగే వరకు మనమైతే సినిమాని అయితే చూద్దాము. ఇక్కడ పట్టుకొని అయితే చదువుతాము. ఇప్పుడు టీవీ స్టార్ట్ అవుతుంది, సినిమాని అయితే చూద్దాము. ఇంకా రెయిన్ కూడా ఆగిపోతుంది. చూడండి మొత్తం ఆగిపోయింది. కొద్దిగా చిన్న సన్నం పడుతుంది, కనబడతలేదు ఈ కెమెరా. ఇప్పుడు వాన కూడా ఆగిపోతుంది. నేనైతే అప్పటి వరకు ఒక మూవీని అయితే చూస్తాను. ఇప్పుడు మూవీ వస్తుంది, ఏమో మూవీ అయితే కనబడ్డది. ఇక్కడ పోలే ఉంది, ఇది పోలే అంటారు. ఇది అయితే తింటున్నాను నేను ఇప్పుడు. ఈ పోలే అనే అంటారా, ఇంకేమన్నా పేర్లు ఉన్నాయా దీనికి? ఇది ఒకటే ఉంది కావచ్చు. ఇంకా ఇది రొట్టెతో చేస్తారు, ఇంకా పిండి పప్పు అదేమేమో చేస్తారు. ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఇదైతే తింటున్నాను నేను ఇప్పుడు. పోలే కూడా తిన్నా. ఇప్పుడు మంచి గాల్పు వస్తుంది. చూడండి మొత్తం చెట్లు అన్ని కలుపుతున్నాయి. ఇక్కడ పువ్వులు కూడా ఎన్ని అని ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి పువ్వులు. ఇంకా అక్కడ వంకాయ చెట్టు అక్కడ పండు అయిపోయింది కావచ్చు. మనకు అంతకుముందు బ్లాగ్లో పెట్టిన ఖాళీ ఉంది, అక్కడ పెట్టచ్చు. ఇప్పుడైతే చూద్దాము మన ఈ వంకాయ ఉందా లేదా చూద్దాము ఒకసారి. ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఈయన ఉండాలి. ఏడుంటుందో ఏమో, లోపల ఉంది కావచ్చు. తెంపేసింది, తెగిపోయిందా లేకుంటే ఇదిగో నేను చెప్పలే ఈ పండు అయిపోతుందని. ఇది మొత్తం ఎల్లో కలర్ అయిపోయింది. ఇప్పుడు పండు అయిపోయింది కావచ్చు. ఇది ఇంకా కొన్ని కావాలా కావచ్చు. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా మంచి అవుతాయి. అప్పుడు విత్తులు ఇంకా మంచి అవుతాయి కావచ్చు. అప్పుడు ఇంకా మనం పెట్టినాక జల్దీ చెట్లు పెరుగుతాయి కావచ్చు. ఉండని, అది అంతే ఉండని. ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను ఆ వంకాయన అయితే తెంపుతాను. ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంకో ఆడుంది, అది అంతే ఉండని, అదొక్కటే ఉంది. ఇప్పుడు అది పండు అయినాక ఇంకా ఇక్కడ అయితే పెడతాను ఆ చెట్టు. ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్లో ఖాళీ ఉంది, ఇక్కడ ఇంకా అటు లాస్ట్లో. ఇంకా ఇక్కడ జామకాయ చెట్టు అయితే పెరిగింది, ఇదిగో ఇక్కడ. కానీ ఇది మోర్ పక్కన ఉంది, అది మొత్తం ఇప్పుడు బండిని ఇటు పక్క తీస్తేనేమో అది అంతా ఇరిగిపోతుంది. ఆ చెట్టుని తీసి వేరే కడన అయితే పెట్టాలా. మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తా. ఇప్పుడైతే మొత్తం వాన వాళ్తుంది. మొక్క జామకాయ చెట్టు ఉంది. అసలు ఎన్ని జామకాయ చెట్లు ఉన్నాయి చూద్దాం. మా ఇంటి దగ్గర ఒకటి 1 అక్కడ ఉంది, 2 ఇక్కడ, ఇది 2. ఇది మస్తు పెద్ద అయింది. ఇది ఇంక జామకాయలు కూడా అవుతాయి, మస్తు అవుతాయి. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి చూడండి, 1, 2 అట్లా చాలా ఉన్నాయి. లెక్క వేద్దాం మనం. చూడండి ఈ చెట్టు ఎంత పెద్ద అయిందో, మా బంగ్లాకి మీది వరకు అయింది. ఇంకా ఇక్కడ ఇంకా అవుతున్నాయి. ఇంకో ఇది 1, అక్కడ 2, అటు పక్కట్లి 3 చెట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ పప్పాయ చెట్టు అయితే అవుతుంది. ఇక్కడ పప్పాయలు కూడా అవుతున్నాయి, కానీ ఇంకా కాలేవు. అవుతున్నాయి 1, 2, 3 చాలా ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఉసిరికాయ చెట్టు ఉంది. ఇది ఇంకా నేను టీవీ చాలు పెట్టిన, అది అంతే ఉంది. టీవీ నడుస్తూనే ఉంది. అక్కడ మూవీ మాత్రం చాలా ఉంది. ఈ టీవీని కూడా బంద్ చేస్తా. అసలు నేను టీవీ చూస్తలేను, బయట మొత్తం తిరుక్కుంటున్నా. ఈ టీవీని కూడా బంద్ చేస్తున్నా. ఇంకా ఈరోజు వ్లాగ్కి ఇంతే చాలు. చూద్దాం మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇంకా అటుకులు కూడా తింటున్నాను నేను ఇప్పుడు. ఈ పల్లీలు అసలు మంచిగా ఉండే, నాకైతే నచ్చింది. నేనైతే వాడేస్తా. అన్నీ పడ్డది, గన్ని పడ్డది.